దేవునికి స్తోత్రం. ఈ రోజు వాక్య ధ్యానాంశము యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎవరి కోసం ఎదురు చూసేటోళ్ళు నూతన బలం పొందుకుంటారయ్యా అంటే, దేవుని కోసము ఎదురు చూసేటటువంటి వారు నూతన బలం పొందుకుంటారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఎలాంటి దీనమైన స్థితిలో ఉన్నాను, అవరోధాలు ఎన్ని వచ్చినాను, ఎన్ని శ్రమలు పడినాను, ఇబ్బందులు పడినాను, మనము దేవుని వైపు చూసి ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయననే ఆనుకొని దేవుడు వచ్చి నాకు కార్యం జరిగిస్తాడు, నా జీవితంలో మార్పును తీసుకొస్తాడు అనేటటువంటి ఆలోచనతో ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు అరణ్యంలో శోధింపబడిన తర్వాత ఆత్మ బలముతో గలిలయలో అడుగు పెట్టెను అని వ్రాయబడి ఉన్నది. ఆయన దేవుని కొరకు ఎదురు చూచాడు. దేవుని వాక్కు చేత దుష్టుని జయించాడు. ఆ ఎదురు చూపులోనే శోధనలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దుష్టుని జయించి శరీరాశ, నేత్రాశ, జీవపడంని జయించినప్పుడు ఆయన ఆత్మ బలము పొందుకున్నాడు. ఆ బలముతో ఆయన వచ్చినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు జరిగాయి. వాటి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. మన జీవితంలో కూడా దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు అందులో నుంచి గొప్ప సాక్ష్యాలు బయటకు వచ్చేసి యేసయ్య నామానికే మహిమ కలుగుతుంది. ఈ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును కాక.